రైట్ ఇక టీఆర్పీలో చేరికల జోరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి పలువురు చేరికలు ఆహ్వానించిన టీఆర్పీ నాయకులు వనజ, రవి పటేల్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, గ్రామస్థాయి నుంచి చైతన్యం తేవాలని ఒక వార్తను అయితే చూస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భూపాలపల్లి జిల్లాకు సంబంధించి వనజక్క అలాగే రవి పటేల్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగినాయి. ఒకసారి దానికి సంబంధించిన వార్త కూడా చదివే ప్రయత్నం. రైట్ ఇక టీఆర్పీలో చేరికల జోరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి పలువురు చేరిక ఆహ్వానించిన టీఆర్పీ నాయకులు వనజ, రవి పటేల్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, గ్రామస్థాయి నుంచి చైతన్యం తేవాలని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇక బుధవారం పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన రాజ్యాధికారం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని కోరారు. గతంలో అడవుల్లో సాగిన పోరాటాలకు భిన్నంగా నేడు ప్రజల మధ్య రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్య అధికారం సాధించేందుకు కొత్త పోరాటానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ టీఆర్పీలో చేరుతున్నారని, తెలంగాణలో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం సాధించే దిశగా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఇక పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం పలికారు. పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పనిచేస్తూ క్రమశిక్షణతో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పేదల బతుకుల్లో మార్పు తీసుకురావడానికి ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కోసం తీన్మార్ మల్లన చేస్తున్న పోరాటం ఆయన ఆశయాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, అందుకే స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తమతో పాటు మరీ పెద్ద సంఖ్యలో ప్రజలను పార్టీలోకి తీసుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణీత్, సంతోష్, శ్రీకాంత్, రాంబాబు తదితరులు గ్రామశాఖ టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక అడవులు అన్నలు లేరు. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకున్నట్టుగా కనబడతాం. అన్నల పార్టీ ఒక విధంగా చెప్పాలంటే పోరాటాలు చేసే పార్టీగా పేరు పొందిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ప్రతి ఒక్కరు కూడా మా భావజాలం మాకు నచ్చింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు మాకు నచ్చాయని స్వచ్ఛందంగా వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్న వైనం చూస్తా ఉన్నాం. ఇది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు.